నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. శత్రువుల బాధలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. ఆ శత్రువుల నుంచి వచ్చేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఒక్కొక్కరికి చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ప్రాణాపాయ స్థితులు కూడా ఉంటాయి కొంతమందికి. మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు శత్రువుల వల్ల. అలాగే ఆస్తికి సంబంధించిన ఒకవేళ అది పోతుంది అని అంటే డెఫినెట్ గా అది చాలా బాధాకరం కదా. ఫ్యూచర్ మొత్తం పోయినట్టుగా డెఫినెట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. మరి ఇట్లా శత్రువుల నుంచి బయటపడాలి, శత్రువు బాధ నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా రెమెడీ ఉందా మీకు తెలిసిందే? ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ ఈ రెమెడీస్ గురించి మాట్లాడతానండి. ఈ రెమెడీస్ చాలా చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, కానీ ఇంపాక్ట్ బాగా చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన జాతక చక్రంలో 3వ ఇల్లు ఉంది. 3వ ఇల్లు పాడైపోతే జనరల్ గా వాచ్ కొనమంటారు. సో కమ్యూనికేషన్ పాడైపోయింది, స్పీచ్ సరిగ్గా లేదు, లేకపోతే మీడియా రంగాల్లో మీరు పనిచేస్తున్నారు, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే థర్డ్ హౌస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అప్పుడు వాచ్ కొనుక్కోవాలి అంటే బ్రిస్ట్ వాచ్. సో ఎందుకంటే థర్డ్ హౌస్ అనేది మన చెయ్యే వస్తుంది కాబట్టి బ్రిస్ట్ వాచ్ మంచిది కొనుక్కోవాలి. సో బేసిక్ గా కొత్తది కొనుక్కోవాలి. సో రీజువనేట్ అవుతుంది థర్డ్ హౌస్ అనేది. అవును. సో ఏ ఇంటికి సంబంధించిన దాని రెమెడీ ఉంది, ఏ గ్రహానికి సంబంధించిన ఆ రెమెడీ ఉంటుంది. సో శత్రు బాధకి సంబంధించిన రెమెడీ గురించి మాట్లాడుతున్నాం. మన జాతక చక్రంలో అతిపెద్ద శత్రు బాధ అంటే కార్మిక సీడ్ పూర్వజన్మ నుంచి తీసుకొచ్చింది రాహు. సో రాహుకి సంబంధించిన రెమెడీ ఇది. అంటే శత్రువుకి సంబంధించిన రెమెడీనే. ఎందుకంటే ఎక్కువ మనల్ని పీడించగలిగేది రాహునే. అవునా? అలానే ఎక్కువ ఒక స్థాయికి మనల్ని తీసుకెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్లో. ఇంకా కరెక్ట్, నెక్స్ట్ లెవెల్లో. ఆ శత్రువు అయినా నెక్స్ట్ లెవెలే, ఎదుగుదలైనా నెక్స్ట్ లెవెల్. ఒక్కొక్కసారి ఎదుగుదల ఇలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా శత్రువులు పెరిగిపోతారు కదా, ఏడ్చి చస్తూ ఉంటారు. మనల్ని బడి చూసి ఏడ్చి చచ్చేవాళ్ళు. ఈ పాయింట్ బాగా చెప్పారు. మనల్ని చూసి ఏడ్చి చచ్చేవాళ్ళు, లేకపోతే మనం బాగా సంపాదిస్తే తట్టుకోలేను, ఒరవలేరు, ఏడుస్తారు లోపల. ఇట్లా లోపల నుంచి వాళ్ళకి ఒక వాయిస్ వస్తుంది, వీడు నాశనం అయిపోవాలి, వీళ్ళు ఫినిష్ అయిపోవాలి అని. ఎందుకంటే వీడు ఎదగలేకపోయాడు. వీడేమనుకుంటాడు, నేను మంచోడిని, వాడు అసలు మంచోడు కాదు, వాడు చాలా చెడ్డోడు, వాడు ఎదగడం ఏంటి, నేను ఇంకా ఇలా ఉండిపోవడం ఏంటి, నీకు ఇవ్వలేదు అని అంటే ఏంటి అర్థం? యు డోంట్ డిజర్వ్. అసలు నిజమేంటి? నేను బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఇలా కోరుకునేది. అంతేగాని పక్కన నాశనం అయిపోవడం ఏంటండి? విపరీతం కదా. ఇంకోటి ఉంది, నువ్వు ఏదైతే ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది. నువ్వు వాడు నాశనం అవ్వాలి అని కోరుకుంటే వాడు ఒకవేళ నాశనం అయితే నీకు కూడా నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. కరెక్ట్, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు వాడు బాగుపడ్డాడంటే రేపు నాకు హెల్ప్ చేస్తాడు కదా, నాకు ప్రమాదం వచ్చినప్పుడు. లేదు ఇవాళ రేపు అరే మన వాళ్ళు లేకపోతే ఎవరైనా వాళ్ళు బాగుపడాలి, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు అనే థాట్ ప్రాసెసే లేదు. నాశనం అయిపోవాలి. నువ్వు నాశనం అవ్వవా? నిన్ను చూడరా? కర్మ అనేది నిన్ను చూడదా? రైట్. మనం చాలా మందిని చూసామండి. ఇప్పుడు రీసెంట్గా నేనే ఒక డిక్టేటర్ని అనుకుని ఒక చీఫ్ మినిస్టర్ పడిపోయారు. మనం చూసాం. అసలు అతను ఓడిపోరు అని అందరూ అనుకున్నారు. చాలా అంచనాలు వేశారు, చాలా మంది అనుకున్నారు, నమ్మారు కూడా చాలా మంది. అసలు అతన్ని ఓడించడం ఇంపాసిబుల్ అని. కానీ జరిగింది ఏంటి? కరెక్ట్ రివర్స్ కదా, చాలా ఆపోజిట్ గా వచ్చింది రిజల్ట్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అహంకారం పెరిగే కొద్దీ పతనం అనేది ఖచ్చితంగా వస్తుంది, పడుతుంది. రావణాసుడు చదువుకున్నాడు. ఎంత చదువుకున్నాడు అంటే అసలు ఎవరు పనికిరారు. నారాయణ స్టేట్ టాపర్ పనికిరాడు, చైతన్య స్టేట్ టాపర్ పనికిరాడు. ఆ రేంజ్ చదువుకున్నాడు రావణాసురుడు. రాముడికి ఎంత నీతి తెలుసో, ఎంత ధర్మం తెలుసో ఖచ్చితంగా రావణుడికి కూడా అంతే తెలుసు. కానీ పాటించాడు రావణుడు, పాటిస్తాడు రాముడు.
రాముడు పెద్దగా మళ్ళీ చదువుకోలే, Hmm. ధర్మం ఉంది అంతే. Hmm. రావణాసుడు చదువుకున్నాడు, ధర్మం పోయింది, నశించింది, అహంకారం తలకెక్కి డాన్స్ చేసింది, డిస్కో డాన్స్. ఏమైంది చివరికి రావణాసుడు గతి? ఇప్పటికీ చిత్కారాలని అందుకుంటున్నాడు. ఇప్పుడు కూడా జై రావణ అని కొంతమంది అనాలంటే భయపడతారు. ఎందుకు? అకాల మరణం, అక్కా చెల్లెలకి అవమానం జరుగుతుందని. Hmm. అదే శ్రీరామ అనాలంటే అదొక గౌరవం, గౌరవం, పుణ్యం, ఎన్నెన్నో జన్మల పుణ్యం. Hmm. మనం ఏమైతే అనుకుంటామో అదే జరుగుతుంది. యద్భవం తద్భవతి Hmm. కదా. పక్కన ఎదగాలనుకో, Hmm. నువ్వు ఎదుగుతావు, Right. లేకపోతే వాడే నేను పైకి తీసుకొస్తాడు. Correct. అంతేగాని నువ్వు పక్కన అయిపోవాలి, Mhm. అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి అంటే Hmm. Right. నిజంగా కష్టమే అండి. Right. మరి ఇప్పుడు ఈ ఇది ఎంత చెప్పినా తలకెక్కే పరిస్థితి లేదండి వాళ్ళు రేపు. ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ధోరణిలో ఉన్నారు. మాకు ఇవన్నీ ఎందుకంటే ఆ థాట్ ప్రాసెస్ మారదు. పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అని సామెతలు ఊరికే రాలేదు. సరే, శత్రువులు మన జోలికి రావద్దు, అది పోనీ వాళ్ళు ఏదో నాశనం అవ్వాలని కూడా మనం కోరుకోవట్లే. ఆ శత్రుత్వం, ఆ భావన పోవాలి అని అంటే ఏం చేయాలి? సో రాహుకు సంబంధించిన రెమెడీ, Hmm. ఈ రెమెడీ చెప్తే ఇదేం రెమెడీ అనుకుంటారు, కానీ మనం ఎట్లయితే థర్డ్ హౌస్ కి బ్రిస్టువా చేసుకుంటే పని అవుతుంది అంటాము, ఈ రెమెడీ కూడా అలాంటిదే. Hmm. రాహు అతి పెద్ద శత్రువు కాబట్టి రాహుకి సంబంధించిన ఐటమ్ మినపగుళ్ళు. Hmm. Yeah. మీరు కావాలంటే చూడండి, మినపగుళ్ళుతో ఇడ్లీ చేస్తుంటే చాలా మంది గ్యాస్ వచ్చేస్తుంది Hmm. కదా, విపరీతమైన గ్యాస్, అంత పవర్ ఉంటుంది మినపగుళ్ళలో. Hmm. సో 41 మినపగుళ్ళు తీసుకొని Hmm. కొంచెం ఎక్కడ బాగా మత్తు ఉంటుందో 41 మినపగుళ్ళు గుండు పప్పు కాదు, తీసుకొని బద్ద కాదు, ఆ మట్టి ఎక్కడైతే బాగా ఉంటుందో సర్ఫేస్, దాన్ని మొత్తం కొంచెం తవ్వేసి ఈ 41 మినప గుళ్ళు వేసేసి దాని మీద నిమ్మకాయ పిండేసి క్లోజ్ చేసేయాలి. ఇది చూడడానికి చెప్పడానికి చాలా ఫన్నీగా ఉంది, కానీ డెఫినెట్ గా వర్క్ అవుతుంది. మనం జీవితంలో చూస్తూ ఉంటాం, చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి చిన్న చిన్న సొల్యూషన్స్ ఉంటాయి. తాళం కప్ప పెద్దగానే ఉంటుంది, కానీ తాళం చెవి చిన్నగా ఉంటుంది. బాగా చెప్పారండి. ఓపెన్ చేయాలంటే చెవి చాలు. రైట్. సో మీకు నిజంగా పెద్ద శత్రువు ఉన్నారు, లేకపోతే ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు, ఇప్పుడు ఆ చిన్న రెమెడీ చేసి చూడండి. ఈ రాహుకు సంబంధించిన శత్రు రెమెడీ కాదు. మీరు ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు అంటే రాహునే, లేకపోతే మీరు ఒక కెమెరామెన్, మీకు ప్రాబ్లం వచ్చింది కెమెరాకి సంబంధించిన ఆ ఫీల్డ్ లో, ఈ రెమెడీ చేసి చూడండి. జస్ట్ అంటే సిచ్యువేషన్స్ ఒకవేళ మన మీద పగబట్టినా కూడా సిచ్యువేషన్స్ కూడా మారుతాయని చెప్తున్నారు. అవును, సిచ్యువేషన్ మారుతుంది, మీకు అర్థమవుతుంది, ఫస్ట్ క్లారిటీ వస్తుంది సిచ్యువేషన్ మీద, ఎదురోడు ఏం చేయబోతున్నాడు అని తెలుస్తుంది. మన భయం ఏంటంటే శత్రువు నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకు తెలీదు. మనం ఏమనుకున్నాం, ఒక అడుగు ముందు ఉండాలి అనుకుంటాం, కానీ వాడేంటి అని మనం అంచనా వేయలేము. అలాంటప్పుడు ఇట్లా పనిచేస్తుంది. అంటే శత్రువు ఎవడో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఏడుపులు ఎట్నుంచి వస్తున్నాయో, ఎవడు ఏడుస్తున్నాడు, ఎందుకంటే మన పక్కనే ఉంటారు శత్రువులు, మనతో చాలా బ్యూటిఫుల్ గా యాక్ట్ చేస్తూ, సినిమా హీరోలు కూడా పనిచేయనంత బ్యూటిఫుల్ గా యాక్ట్ చేస్తూ మనల్ని చూసి ఏడిసి వచ్చేవాళ్ళు ఉంటారు. మరి అట్లా తెలియని పక్షంలో కూడా ఇది పనిచేస్తుందా? పనిచేస్తుంది. మీ శత్రువు ఎవరో మీకు తెలుస్తుంది, ఆటోమేటిక్ మీ శత్రువు క్లియర్ అయిపోవడం అనేది కూడా జరుగుతుంది. చేసి చూడండి. ఇది ఎప్పుడు చేయాలి రెమెడీ? ఇది సాటర్డే రోజు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఏ టైంలో చేయాలి? ఇది ఏ టైంలో చేయాలంటే బేసిక్ గా మీరు నైట్ టైం చేస్తేనే మంచిది. నైట్ టైం అంటే ఆఫ్టర్ 7 అట్లా, ఆఫ్టర్ 7 అట్లా, కరెక్ట్. చీకటి పడి రావు అంటే చీకటి, సో చీకటి పడిన తర్వాత చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఒకసారైనా ముందు ఒకసారి చేసి చూడండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాటర్డే చేయండి, మీకే అర్థమవుతుంది. స్లోగా మీకు ఆ శత్రువు అంటే ఆ యాంగిల్ ఓపెన్ అవుతుంది. ఇది మట్టిలో మీరు గొయ్యి తీసి పెట్టండి అని అంటున్నారు. బయట ఎక్కడైనా, మన ఇంట్లో కాకుండా? ఇంట్లో కాదు, ఎక్కడైనా, బయట ఎక్కడైనా. ఇప్పుడు మన రోడ్ మీద వెళ్తూ ఉంటాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, ఆ చింతలు షాపూర్ పోతుంటే అడవులు వస్తూనే ఉంటాయి. నిర్మానుష్యం నుంచి బయటపడాలి, శత్రు బాధ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి రెమెడీని తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.